ఎక్కడున్నా ఏం చేస్తున్నా హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎక్కడ పోతున్నా అన్ని వ్లాగ్లో అప్లోడ్ చేస్తా. సో మేమైతే ఒక ట్రిప్కి పోతున్నాం. ట్రిప్ అంటే డివోషనల్ ట్రిప్ లాగా. ఇక్కడికి వెళ్తాం, ఏంది ప్లాన్ అంతా నేను. సో మా అన్న కూడా వచ్చిందనమాట ఆఫ్టర్ 1.5 year ఇండియాకి. సో నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం కలిసినది మా అన్నని. నేను ఇంక ఇంటికి కూడా వెళ్ళలేదు. మా అన్న వచ్చి ఆల్మోస్ట్ ఒక 10 days అట్లా అవుతుంది అనుకుంటా. సో యా, విత్ ఫ్యామిలీ. సో బ్లాగ్స్ చాలా బాగుంటాయి. సో ప్లీజ్ డూ వాచ్ వీడియో అప్ టు ఎండ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ యా, ఇంకెళ్తే అన్నీ మాట్లాడుకుందాం గైస్. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట 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 లజ్జంట. ఇంకొక 30 minutes ఉందన్నమాట. వెయిటింగ్ ఫర్ బస్. ఫుల్ చెమట ముఖం అంతా. దట్స్ హౌ నథింగ్, దట్స్ హౌ డే ఇస్ గోయింగ్. ఏసీ ఏం మాట్లాడదాం అనుకున్నా, అసలు మైక్ కనెక్ట్ అయిందా, వాయిస్ వస్తుందా? లిటరలీ ఇక్కడ ఉన్న కర్టెన్ అంతా ఓపెన్ చేసిన, అయినా కూడా లైట్ పడట్లే నా మీద. బ్లాక్ కనిపిస్తున్నా. ఓకే ఫైన్. అందరూ అప్పర్ సీట్ అంటే ఇష్టం అని అంటారు కదా. మెయిన్ అప్పర్ సీట్ ఏదో ఎంత ఇంత, జస్ట్ ఇంత అంటే ఇప్పుడు ఉండాలి కూర్చుంటే. హైట్ పీపుల్ కష్టాలు అప్పర్ సీట్. ఇంతే కాసి ఏసీ అసలు కరెక్ట్ పెడుతున్నా ఏసీ చూడడానికి. ఇట్లా ఇంకా పడుకోవడం తప్ప కూర్చొని ఉండదు. అందుకే హైలైట్ అప్పర్ సీట్. లోవర్ సీట్ అయినా కూడా కొంచెం ఇట్లా హైట్ వస్తుంది అనుకుంటా. సో హైట్ లోవర్ సీట్, అందుకే అప్పర్ సీట్ అంటే మెంటల్ వస్తుంది. ఓకే, సో ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పలేదు, బికాజ్ నాకే క్లారిటీ లేదు కాబట్టి అందుకే నేను చెప్పలేదు. వీడియో ఎండింగ్లో టైటిల్ చూస్తే తెలుస్తుంది గైస్ మీకు. నాకే తెలియదు నేను వెళ్ళిపోతున్నాను. చూద్దాం ఇక్కడికో. సో 5 hours అనమాట ఫస్ట్ అయితే. మళ్ళీ అక్కడ నుంచి తిరుపతికి వెళ్తాను, లేకపోతే ఫస్ట్ అరుణాచలం పోతాను, నాకు కూడా తెలియదు అది. సో అది చూద్దాం మనం. ఇది 5 hours జస్ట్ ఇప్పుడే ఎక్కింది. ఏం చేయాలో అని ఆలోచిస్తున్నా. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. దీనికేమో గేమ్ నోట్ ఐ విల్ షో ఈ కెమెరా ఛార్జింగ్ ఇవ్వాలా వీళ్ళు. నా ఫోన్లో 11% ఉంది. ఇప్పుడు 5 hours జర్నీ. వీళ్ళు ఛార్జింగ్ ఇవ్వాల, ఛార్జింగ్ పాడ్ ఇవ్వాలి. అసలు నో ఛార్జింగ్ పాడ్. అదనమాట గైస్. ఇలా ఎలోన్గా జర్నీ చేసినప్పుడు అట్లీస్ట్ ఇట్లా వ్లాగ్ చేస్తానన్నా మంచి టైం పాస్ అవుతుంది. సీరియస్లీ నా సీట్లో చెప్పా కదా అది ఛార్జింగ్ పాట్ లేదని చెప్పి, కానీ పక్క సీట్లో ఉంది. పక్క సీట్లో కూడా ఎవరు లేరు. ఇప్పుడు పోయాడు ఛార్జింగ్ పెట్టుకోవడం. ఛార్జింగ్ ఇక్కడ మిస్సింగ్ ఛార్జింగ్. అడిగి పోయి పెట్టుకుందాం. నా
ఫోన్ నా సీట్లో ఛార్జింగ్ పాడ్ లేదు, సో పక్క సీట్కి వచ్చేసిన. ఈ సీట్ నాది కాదు. వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ మనం ఛార్జింగ్. హలో గైస్, సో ఇక్కడ ఛార్జింగ్ పాడ్ ఉంది, ఛార్జింగ్ పెట్టినా అనమాట. వాళ్ళు వచ్చే వరకు ఈ సీట్ కూడా మనదే. నేనేమో పిచ్చిదాని తీరు. వ్యూ చాలా బాగుంది గైస్. ఇది కూడా పెద్ద ఉంది గైస్. ఇగో సీ హైట్ డిఫరెన్స్ అక్కడనే నా సీట్లో. ఇక్కడికి ఎవ్వరు రాకపోతే బాగుండు. అది గైస్, ఇట్లా స్టార్ట్ చేస్తే అరుస్తాను, వాగుతానే ఉంటా. సో స్కిప్ చేయొద్దులేండి, నేనే మళ్ళీ మాట్లాడతాను మీతో. గైస్, ఎవరైనా ఏం చేస్తారు? పొద్దునగా ఫుడ్ తింటారు కదా. నేనేం చేస్తున్నాను అంటే, నా ముందు ఐస్ క్రీమ్ ఉంది, దాని మీద పరోటా. గైస్, గుడ్ మార్నింగ్. సో నైట్ వచ్చినాము నేను. నైట్ ఫుల్ లేట్ అయింది, అందుకే ఏం రికార్డ్ చేయలే. వర్షం ఇదంతా ఉంది. సో ఈరోజు అయితే రేపు తిరుపతి దర్శనం. ఈరోజు రూమ్ ఇదంతా కూడా చూపిస్తా. రూమ్ తీసుకొని ఉన్నాం, పడుకొని ఉన్నాం నైట్ అంతా. కిందికి వచ్చి లగేజ్ తీసుకోవడానికి వచ్చా. యా, దిస్ ఈస్ ద అవుట్ఫిట్ గైస్. గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ నేను మీకు రూమ్ చూపిస్తాను. అందరు చెక్ ఇన్ అయినప్పుడు చూపిస్తారు, నేను చెక్అవుట్ అయినప్పుడు చూపిస్తున్నా. సో నేను మీకు రూమ్ చూపిస్తాను. మెస్సీ అగైన్ మిర్రర్, బెడ్స్, వాష్ ఏరియా. అది గైస్. సో నైట్ మంచిగానే పడుకున్నాను నేను. సో ఇప్పుడు మేము వెళ్ళేది కాళహస్తి అంట ఫస్ట్. సో దానికి కొంచెం ఇంకా నిద్ర ఉంది. సో దట్స్ హౌ డే ఈస్ గోయింగ్. నేను మీకు మా మమ్మీ మా డాడీని చూపిలే కదా, చూపిస్తాం. లెట్స్ గో. వాళ్ళు పక్క రూమ్లో ఉన్నారు, షో యూ. హలో గైస్, మీట్ మై మామ్. చెప్పు. Hi. Now we are going to Kanipagam temple darshanam. Okay. ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాం. సో స్టార్ట్ అయిపోయినాక ఇదే వెహికల్ పార్కింగ్. సో వెళ్తా ఉన్నాము. ఇదేంటంటే కాణిపాకం అంటే వినాయకుడి టెంపుల్. బేసిక్లీ ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే వినాయకుడి సైజ్ అనేది గ్రో అవుతూ ఉంటుందంట. సో అదే స్పెషాలిటీ. ఇంకా అక్కడ లోపలికి వెళ్ళే దారిలోనే మనకు కావాల్సినవన్నీ ఉంటాయి. సో అవన్నీ చూడొచ్చు మనం. సో వెళ్తా ఉన్నాం. లోపలికి అయితే ఫోన్స్ అయితే ఏం అలో ఉండదు.
కొంచెం దూరం వరకే అలా ఉంది. ఇక్కడ షాప్స్ అది ఇది ఇవన్నీ మీరు చూడొచ్చు, అన్నీ ఉన్నాయి. యా అండ్ అక్కడ స్టాచ్యూ చూడండి, గాంధీ లాగా. నిజంగా వాళ్ళని చూస్తే అసలు ఒక డే అంతా పెయింట్ సంథింగ్ వేసుకొని నిల్చొని ఉండాలి. కష్టమే గైస్ చాలా. మా మమ్మీ అక్కడ కొబ్బరికాయ పూలు అది ఇది అవన్నీ తీసుకొని ఇంకా మేము వెళ్తూ ఉన్నాం గుడికి. సో పూలు అవన్నీ అయిపోయింది. సో ఇంకా ఇలా లోపలికి వెళ్తే గుడి వస్తుంది అన్నమాట. ఇదే గుడి బయట నుంచి. సో మీకు కూడా కనిపిస్తుంది కదా, అదే అన్నమాట దగ్గర నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి ఇంకా అక్కడ కార్నర్లో ఉంది కదా, అక్కడి వరకు ఫోన్ చాలు. అక్కడ మనం ఫోన్స్ ఇచ్చేయాలి. సో యా అది ఇంకా టెంపుల్ బయటికి వచ్చినాక దర్శనం అయిపోయిన తర్వాత దీపాలు అవన్నీ వెలిగిస్తున్నప్పుడు నేను ఇట్లా తీసుకుంటా ఉన్నా. సో మా అమ్మ దీపాలు అన్నీ పెట్టి వెలిగిస్తూ ఉండింది, అదే అన్నమాట. సో అలా దర్శనం అయిపోయినాక ఇంకొక సైడ్ చూస్తే అక్కడ ఇట్లుంటుంది వాటర్ అది ఇది అని చెప్పి, అక్కడ చిన్నదేమో గణపతి గుడి చాలా బాగుంది కదా. உள்ளம் கவர்ந்தானே